ఈ రోజే కార్తీక సోమవారం 6 నుండి సాయంత్రం 8 లోపు ఇది వేసి దీపం పెడితే చాలండి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా శివపార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి ఇది ఒకటి వేసి దీపం పెట్టండి. ఈ దీపం ఏంటంటే భగవంతుడికి చేరే దీపం. అలానే కాకుండా మన కష్టాన్ని తీర్చే దీపం కాబట్టి ఈ విధంగా దీపం అనేది పెట్టండి. ముఖ్యంగా మనం గనక గమనించుకుంటే దీపం ఏంటంటే దారి చూయిస్తుంది. దీపం బలాన్ని ఇస్తుంది. దీపం చీకటిని తరిమి వెలుగుని తీసుకొస్తుందని పురాణాలలో చెప్పబడుతుందండి. అందుకే మీరేంటంటే ఈ రోజు కార్తీక సోమవారం కదా, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు మీరు ఏంటంటే ఇంట్లో ఉదయం పూట మనం ఎలాగో దీపం పెడతాం కదా, మళ్ళీ తిరిగి ఏంటంటే సాయంత్రం కూడా దీపం పెట్టండి. సాయంత్రం దీపం పెట్టేటప్పుడు ఏంటంటే గనక దీపం వెలిగించిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగానికి పువ్వు ఉండేలాగా చూసుకోండి. ఆ లవంగం తీసుకొని మీరు చేతిలో పట్టుకొని మీకుండే కష్టాల గురించి చెప్పుకోండి ఆ లవంగానికి. అలా చెప్పేసిన తర్వాత ఈ లవంగాన్ని దీపంలో వేసి దీపం వెలిగిస్తే చాలండి. ఇక మీ సుడి తిరుగుతుందనమాట. ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా పోతాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇదేంటంటే గనక సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టుకునే దీపం. ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా దీపం ఇంట్లో వెలిగిస్తే మన కష్టాలు తీరినట్టే, కష్టాల నుంచి మనం బయటపడినట్టే. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి మనం ఏంటంటే ఇంట్లో దీపం వెలిగించుకొని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవాలి. గుమ్మం దగ్గర కూడా 2 దీపాలు వెలిగించాలి. అలా గనక చేసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట. చాలా వరకు కూడా మంచి రిజల్ట్ ని చూడటానికి ఈ దీపం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా దీపాన్ని పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట అండి. మీ కష్టాలు పోయి మీకంతా కూడా మంచి చేకూరటంతో పాటు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.